సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమ వద్ద కార్మిక సంఘాలు ఆందోళనకు దిగారు. కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పరిశ్రమ లోపలికి అనుమతి లేదంటున్న పోలీసులు తెలిపారు. పోలీసులతో కార్మిక సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. హలో ఓకే నేను అందులో తీసుకొని కొంతమంది తీసుకొని వచ్చి చూపెట్టి పంపిస్తాను. చూసి వచ్చి ఆరుగురు అట్లా హలో హలో సార్ సార్ వెంకటరాజం ఫోన్ మేము ఉన్నాం పంపిస్తాం. హలో ఎవరికి కార్మికుడికి జరిగే న్యాయం మీద కార్మిక సంఘాలుగా మేము గొంతు దింపుతున్నాం. 8 గంటల పనిదినం కావాలని కొట్లాడుతున్నాం. కార్మిక చట్టాలు కావాలని చెప్తున్నాం. ఈ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ వచ్చి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలని కోరుతున్నాం. జాయింట్ ఇన్స్పెక్షన్ జరగాలని చెప్తున్నాం. కార్మికుడు కంప్లైంట్ ఇచ్చినా కానీ చర్యలు తీసుకునేటువంటి రైట్ కార్మిక చట్టాల్లో ఉంది. కానీ ఈ రోజు దాన్ని తొందరగా చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వలస కార్మికుల కోసం మా కార్మిక సంఘాలు కొట్లాడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 8 గంటల పనిదినం అమలు చేయనటువంటి వారి మీద అమలు చేయాలని చెప్పి 10 గంటలు 12 గంటలు పని చేసేటువంటి మీద కొట్లాడుతున్నాయి. ఎక్కడ ప్రమాదం జరిగితే నష్టపరిహారం ఇస్తున్నాయి. ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ₹1,00,000 ఇచ్చి చేతులు దులుపుకుంది. ₹1,00,000 చేతులు దులుపుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,00,000 ఇప్పిస్తామని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు ఆ కార్మికులకి ఎవరిచ్చారు డబ్బులు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు మేము సహాయక చర్యలు చేస్తున్నాం. ఈ ప్రాంతాల్లో ఎవరికి కార్మికులు